హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తరఫు నుంచి ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులో గాను ఒక నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరి ఎవరైతే అభ్యర్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నారో వారు ఈ జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు. మరియు వీటికి సంబంధించి టోటల్గా ఖాళీలు చూసినట్లయితే 171 ఉన్నాయి. జోన్ల వారీగా ఓపెన్ మరియు లోకల్ కేటగిరీకి సంబంధించి ఖాళీలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది జోన్ వచ్చేసి విశాఖపట్నంలో ఓపెన్లో 22, లోకల్ 32, మొత్తంగా 54 ఉన్నాయి. విజయవాడలో ఓపెన్లో 15, లోకల్ 23, మొత్తంగా 38. కడప జోన్ సంబంధించి ఓపెన్లో 32, లోకల్ 47, మొత్తంగా 79 ఉన్నాయి. టోటల్గా ఓపెన్లో 69, లోకల్ క్యాండిడేట్స్కు 102, టోటల్ పోస్టులు వచ్చేసి 171గా ఉన్నాయి. అనగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులుగా దాదాపు 171 పోస్టులుగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మరియు వీటికి సంబంధించి రిజర్వేషన్ చూసినట్లయితే బీసీ వారికి 25% మరియు ముస్లిం రిజర్వేషన్ వచ్చేసి 4%, మరియు ఎస్సీ వారికి 15%, ఎస్టీ వారికి 6%, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 3%, మరియు ఓవరాల్గా ఉన్న వేకెన్సీస్లో ఉమెన్ క్యాండిడేట్స్కు 33/1/3% అనేది రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మరియు వీటికి అప్లై చేయడానికి ఈచ్ క్యాండిడేట్ 150 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వారు అప్లికేషన్ ఫీ 150 ప్లస్ 350 అనగా 500 రూపీస్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారు ఓన్లీ 150 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే ఎవరైతే వేరే స్టేట్ క్యాండిడేట్స్, ఏపీ కాకుండా వేరే స్టేట్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే వారు జనరల్ కేటగిరీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అనగా టోటల్గా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే. మరి ఇంతకుముందు చెప్పినాక వీరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 26 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఫీ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 24 వరకు అవకాశాన్ని కల్పించనున్నారు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు నెక్స్ట్ మార్చి 22 రోజున అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశామని ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ తెలియజేసింది. ఇది ఒక షార్ట్ నోట్ లాగా ఈ ఏపీ ట్రాన్స్కో సంబంధించి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మళ్ళీ పూర్తి నోటిఫికేషన్ వివరాలను మార్చి 22 రోజున అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తారో వారు ఏడబ్ల్యూ పోస్టులోకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి సిలబస్ వివరాలను మరియు పూర్తి నోటిఫికేషన్ రాగానే మరో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. ఎవరైతే అభ్యర్థులు ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి ఏడబ్ల్యూ పోస్టులో ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ జాబ్స్కు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.